సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది తల్లికి వందనం సంబంధించి డౌట్స్ అడుగుతూ ఉన్నారు. 13,000 రూపాయల గదులు అంటే మనకి ప్రభుత్వం 15,000 వేస్తామని చెప్పింది. 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద కట్ చేసిన తర్వాత 13,000 రూపాయలు జమ చేయాలి. చాలామందికి 13,000 పడుతున్నాయి, కానీ కొంతమందికి 10,900 రూపాయలు పడుతున్నాయి. అసలు 10,900 రూపాయలు ఎందుకు పడుతున్నాయి, మిగతా అమౌంట్ ఎప్పుడు పడుతుంది, అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నారు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి డబ్బులు ఎప్పుడు పడతాయి, వాళ్ళు ఏదైతే కాలేజీలో జాయిన్ అయ్యారో ఆ జాయిన్ అయిన తర్వాత చైల్డ్ ఐడి కావచ్చు, మిగతా అడ్మిషన్ డీటెయిల్స్ తీసుకువెళ్ళి సచివాలయం ఇవ్వాలా అవసరం లేదా, అదేవిధంగా ఫస్ట్ క్లాస్ 6 ఇయర్స్ దాటిన వాళ్ళు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవుతారు, ఫస్ట్ క్లాస్లో వాళ్ళు కూడా వాళ్ళ అడ్మిషన్ తీసుకువెళ్ళి సచివాలయం ఇవ్వాల్సిన అవసరం లేదా, అదేవిధంగా ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి అర్హత లిస్ట్లో ఉండి అక్కడ ఎన్పిసిలో ఇన్యాక్టివ్లో ఉంది, బట్ వాళ్ళు డబ్బులు పడలేదు ఇప్పటికీ. వాళ్ళు ఇప్పుడు వెళ్ళి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు అంటే ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకెళ్ళి సచివాలయంలో ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా దీనికి సంబంధించి. అలాగే చాలామంది అర్హత లిస్టులో వివిధ పేర్లు మార్పులు చేర్పులు జరిగాయి. అంటే ఇంతకుముందు తల్లికి 2 పిల్లలు ఉంటే పిల్లవాడి పేరు ఫస్ట్లో ఒక పిల్లవాడి పేరు స్టార్టింగ్లో, ఇంకొక పిల్లవాడి పేరు చివరిలో, ఈ విధంగా ఉండేది లిస్ట్లో. దానికి మాడిఫికేషన్ చేసి అందరి పిల్లల పేర్లు ఇద్దరు ఉంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురు, వాళ్ళ పిల్లల పేర్లు ఒకే చోట ఇవ్వడం జరిగింది. అంటే ఎలిజిబుల్ లిస్ట్ని కూడా, అర్హుల జాబితాని కూడా మాడిఫికేషన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీకు సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10,900 రూపాయలు యాక్చువల్గా 15,000 వేయాలి. అది ఏదైతే స్కూల్ మెయింటెనెన్స్ కట్ అయిపోయిన తర్వాత 2,000, 13,000, ఇప్పటికీ 10,900 పడుతున్నాయి అన్నారు చాలామంది. ఎందుకంటే అక్కడ అలా పడే క్యాస్ట్ ఎవరంటే ఎస్సీస్ క్యాస్ట్, అంటే ఎస్సీ స్టూడెంట్స్. ఎందుకు అలా వేస్తున్నారంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ షేర్ 60 and 40% ఈ రేషియోలో ఉంటుంది. ఆ యొక్క రేషియోలో అమౌంట్ పడాల్సి ఉంది. 60% పడింది, ఇంకా 40% పడాల్సిన వాళ్ళు ఉన్నారు. ఈ అమౌంట్ రీజన్స్ వల్ల ఈ అమౌంట్స్ అనేవి కూడా అది కూడా క్యాస్ట్ బట్టి కార్పొరేషన్ వైజ్ మారుతూ ఉంటాయి. కాబట్టి అందరికీ 13,000 రూపాయలు జమ అవుతాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి 13,000 రూపాయలు జమ అవుతాయి. బట్ ఇక్కడ కార్పొరేషన్స్ అండ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఏదైతే డిఫరెన్స్ ఉందో అది ఒక అమౌంట్ ముందు పడి ఇంకో అమౌంట్ తర్వాత పడుతుంది. సో ఒకరికి ఒకేసారి పడుతుంది. అందువల్ల అందరికీ 13,000 పడిపోవటం, 10 మందికి 10,900 పడటం, 11,000 పడటం, ఇలా సమ్ మార్జిన్స్ కనపడతా ఉన్నాయి. వాటి గురించి మీరు భయాందోళనకు గురాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ చెప్పినట్టు 15,000కి అన్నారు, 2,000 రూపాయలు కటింగ్. దేని కటింగ్? అక్కడ స్కూల్ మెయింటెనెన్స్కి సంబంధించి, శానిటేషన్ సంబంధించి, ఓకేనా. మిగతా 13,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మీ యొక్క అమౌంట్ 13,000 రూపాయలు జమ అవుతాయి. దానికి కట్ ఆఫ్ డేట్ అంటూ ఏమీ లేదు. సార్ రేపు పడతాయి, ఎల్లుండి పడతాయి అని కట్ ఆఫ్ డేట్ అంటూ ఏమీ లేదు, ఓకేనా. అందరికీ పడతాయి. ఇది క్లియర్ ఆన్సర్. అలాగే ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి అర్హత కలిగి ఉన్నారు, ఏదైతే ఎన్పిసి ఇన్యాక్టివ్లో ఉంది, డబ్బులు పడినప్పుడు ఫెయిల్ అయ్యింది, ఇప్పుడు వెళ్ళి వాళ్ళ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ సంథింగ్ ఏదో అకౌంట్ యాక్టివ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఏదైతే ఎన్పిసి యాక్టివ్ చేసుకున్నారో దాని ఆ అకౌంట్ డీటెయిల్స్, ఆ పోస్ట్ ఆఫ్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకెళ్ళి సచివాలయంలో సబ్మిట్ చేయాలా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అలా చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఎప్పుడైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేశారో ఆటోమేటిక్గా ఎన్పిసిఐ లింక్ అవుతుంది. వీళ్ళకి జూలై 5వ తారీఖు తర్వాత వీళ్ళకి అమౌంట్ పడడం జరుగుతూ ఉంది, ఓకేనా. కానీ ఇంకొంచెం గమ్మత్తు ఏంటంటే ఇక్కడ కొంతమందికి ఎప్పుడైతే ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారో తల్లికి వందనానికి సంబంధించి ఏదైతే ఇన్యాక్టివ్లో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ డే కూడా పడుతూ ఉన్నాయి. అంటే నేనేమంటారంటే జూలై 5 వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్పిసిఐ లింక్ చేసుకున్న వాళ్ళు జూలై 5 వరకు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ పడకపోతే అప్పటి వరకు వెయిట్ చేయమని అంటున్నాం. ఎప్పటికీ పడకపోతే, కానీ ఈ రోజు లింక్ చేసుకుంటే రేపు అమౌంట్ క్రెడిట్ అయిపోతున్నాయి. ఎవరికి? పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకొని ఎన్పిసిఐ యాక్టివ్ చేసుకున్నారో వాళ్ళకి. ఇప్పుడు ఆల్రెడీ ఎన్పిసిఐ యాక్టివ్లో ఉంటే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైతే అర్హుల లిస్ట్లో ఉండి అక్కడ ఇన్యాక్టివ్లో ఉందో వాళ్ళు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే నెక్స్ట్ డే అమౌంట్ పడుతున్నాయి. పడలేదు అనుకుందాం, 2 days 3 days చూసారు, పడలేదు అనుకున్నాం, జూలై 5 లోపు మీకు పడతాయి. జూలై 5 లోపు మీకు అందరూ పడతాయి. అందరూ మళ్ళీ ఇందులో ఎస్సీ స్టూడెంట్స్కి స్టూడెంట్ అకౌంట్, ఇంటర్మీడియట్కి. సో ఇంటర్మీడియట్ ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టూడెంట్ అకౌంట్ ఉండాలి. ఆ స్టూడెంట్ అకౌంట్కి కూడా ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి, ఓకేనా. క్లియర్. ఓన్లీ ఎస్సీ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి స్టూడెంట్ అకౌంట్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్. మదర్ అకౌంట్లో డబ్బులు వేయరండి. ఎస్సీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మదర్ అకౌంట్లో డబ్బులు వేయరు, వాళ్ళకి స్టూడెంట్ అకౌంట్లో డబ్బులు వేస్తారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ ఎస్బీఐనో, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియానో, బ్యాంక్ ఆఫ్ బరోడానో, సంథింగ్ ఏదో ప్రైవేట్ బ్యాంక్, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, ఏదైనా ఎనీ బ్యాంక్లో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉండి దానికి ఎన్పిసిఐ లింక్ అయి ఉంటే మీకు అవసరం లేదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్. అగైన్ మళ్ళీ అవసరం లేదు. ఏ అకౌంట్ లేదనుకుంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయండి, ఎన్పిసిఐ ఆటోమేటిక్ లింక్ అవుతుంది. మీకు ఓపెన్ చేసిన 1 డేలోనే మీకు అమౌంట్ పడుతుంది. ఓకే, ఎవరికి? ఎస్సీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి.
ఓకే. అలాగే ఇక్కడ మనకి మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ క్లాస్ ఇప్పుడే అంగన్వాడీ కంప్లీట్ చేసి యూకేజీ ఎల్కేజీ కంప్లీట్ చేసుకొని 6 years వచ్చిన వారికి ఫస్ట్ క్లాస్లో ఒకటో తరగతిలో జాయిన్ చేస్తాం. ఫస్ట్ క్లాస్లో అది ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, వాళ్ళు స్కూల్ అడ్మిషన్ తీసుకున్నాక చైల్డ్ ఐడి వచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్ ఎవరైతే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళకి సంబంధించిన ఏవైతే స్కూల్ డీటెయిల్స్ అడ్మిషన్ డీటెయిల్స్ ఉన్నాయో వాళ్ళు మళ్ళీ సచివాలయం డీటెయిల్స్ ఇవ్వాలా అంటే చాలామంది హెచ్ఎంస్ అక్కడ ఉన్న స్కూల్ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే మీ అబ్బాయి ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యాడు కదండి, ఇప్పుడు మీ అబ్బాయికి తల్లికి 100 డబ్బులు పడాలంటే ఈ డీటెయిల్స్ తీసుకెళ్ళి సచివాలయం ఇవ్వండి అని చెప్తా ఉన్నారంట. సో అలాంటి అవసరం లేదు, ఎందుకంటే అడ్మిషన్ అనేది స్కూల్ ద్వారా వెళ్తుంది. అలా ఎంతమంది అయితే అంటే ఈ రోజు ఒకరు జాయిన్ అవుతారు, రేపు ఒకరు జాయిన్ అవుతారు, రెండు ఒకరు జాయిన్ అవుతారు, అలా దానికంటే కట్ ఆఫ్ డేట్ అంటే జూన్ వరకు మనకి అవకాశం ఉంది కాబట్టి జూన్ ఎండింగ్ వరకు. సో అందరూ జాయిన్ అయిన తర్వాత ఫైనల్గా లిస్ట్ తయారవుతుంది, ఆ లిస్టులో ఈ పేర్లు వస్తాయి. అప్పుడు వాళ్ళకి జూలై 5 తర్వాత డబ్బులు పడే అవకాశం ఉంటుంది. జూలై 5 తర్వాత అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ తీసుకెళ్ళి ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కావచ్చు, లేదు మదర్ నథింగ్ బట్ అక్కడ మదర్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కావచ్చు, మా స్టూడెంట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కావచ్చు, చైల్డ్ ఐడి అంటే అవి కూడా మనం సచివాలయం ఇవ్వాల్సిన అవసరం లేదు, అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అయిపోతాయి స్కూల్స్ మేనేజ్మెంట్ లాగిన్స్లో నుంచి. సో ద సేమ్ వే 10th క్లాస్ పాస్ అయ్యి 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలి ఖచ్చితంగా. ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వకపోతే మళ్ళీ తల్లికి 100 రాదు. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతారో వాళ్ళు అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఆ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ మీరు జాయిన్ అయ్యి అన్నట్టు సచివాలయం డీటెయిల్స్ ఇవ్వాలా అంటే అక్కడ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, సచివాలయంలో ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ కాలేజ్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయినింగ్ అడ్మిషన్ ఇచ్చారో ఆటోమేటిక్గా డీటెయిల్స్ ఎడ్యుకేషన్ మండల్ అండ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫార్వర్డ్ అయ్యి మళ్ళీ ఫర్దర్గా లిస్ట్ తయారవుతుంది. సో మీరు సచివాలయంలో ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మీకు ఇక్కడ చాలామంది 10th పాస్ అయిన తర్వాత పాలిటెక్నిక్ జాయిన్ అవుతారు, నథింగ్ బట్ డిప్లొమా లేదా ఐటీఐ. ఇలా జాయిన్ అయిన వాళ్ళకి తల్లికి 100 వర్తిస్తుందంటే ఇలా జాయిన్ అయిన వారికి తల్లికి 100 వర్తించదు. మరి వీరికి ఏమొస్తుంది అంటే వీళ్ళకి రీఎంబర్స్మెంట్ అంటాం, స్కాలర్షిప్ ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ అంటాం కదా, రీఎంబర్స్మెంట్. అలాంటి రీఎంబర్స్మెంట్స్ వర్తిస్తాయి తప్ప తల్లికి 100 రాదు. ఎవరండి? ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి పాలిటెక్నిక్ ఆర్ ఐటీఐ జాయిన్ అయ్యే వాళ్ళు. అలా కాకుండా 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో జాయిన్ అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి తల్లికి 100 వర్తిస్తుంది. మళ్ళీ ఏం చెప్తున్నానంటే ఫ్రెష్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పటికే మీకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. సో మరి మాకు తల్లికి 100 వర్తిస్తుందా లేదా అంటే వర్తించదు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోతే వర్తించదు. మరి ఏం వర్తిస్తుందో సేమ్ అగైన్ వీళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఏ డిగ్రీలో జాయిన్ అవుతారు కాబట్టి ఆ డిగ్రీలో జాయిన్ అయినప్పుడు సేమ్ ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ సేమ్ రీఎంబర్స్మెంట్ పాలిటెక్నిక్ ఐటీఐ ఎలా అయితే ఉందో అలాగే వీళ్ళకి కూడా డిగ్రీ వాళ్ళకి కూడా రీఎంబర్స్మెంట్ వర్తిస్తుంది, తల్లికి 100 వర్తించదు. సో ఇలాగా చాలామంది డౌట్స్ ఉంటాయి, ఈ డౌట్స్ అన్ని క్లారిటీ ఇచ్చాను. అలాగే ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరో పిల్లలు తల్లిదండ్రులు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులు కుటుంబం మొత్తం ఫ్యామిలీ మొత్తం ఒకే రేషన్ కార్డులో ఉండాలి. ఇలా మీకు డీటెయిల్స్ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. మీ పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తి చేసుకోండి. అదేవిధంగా తల్లికి 100కు సంబంధించి చాలామంది ఈకేవైసీ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు సచివాలయం స్టాఫ్ ఈకేవైసీ చేస్తున్నారు, పెండింగ్ ఉన్న వారికి అందరికీ అవసరం లేదు. మేజర్గా ఒక సచివాలయంకి వచ్చి ఒక 3, 4, 5 అంతకుమించి పెండింగ్ అయితే లేవు ఈకేవైసీ తల్లికి 100. ఒకవేళ ఆ 4 మినిట్లో మీ పేరు ఉందో చెక్ చేసుకోండి, ఉంటే ఒకసారి మీరు ఈకేవైసీ వేసుకోండి తల్లికి 100 సంబంధించి. ఓకేనా? క్లియర్? సో ఇలా తల్లికి 100 సంబంధించి అప్ టు డేట్స్ అప్డేట్స్ మీకు క్లియర్గా జెన్యూన్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కూడా, ఎందుకంటే 10 మంది ఉపయోగపడుతుంది. నేను డౌట్స్ ఉంటే చెప్పండి, నేను కామెంట్కి రిప్లై ఇవ్వలేకపోయినా ఖచ్చితంగా వీడియోస్ మాత్రం చేస్తూ ఉంటాను కాబట్టి ఆ వీడియోస్లో నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు చెప్పిన వాళ్ళు కూడా చాలామంది డౌట్స్ క్లియర్ అయ్యి ఉంటుంది, అంతకుముందు గతంలో నాకు కామెంట్ చేశారు వీళ్ళందరూ కూడా. సో ఇలాంటి కామెంట్స్ అని కూడా వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను కాబట్టి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జై హింద్.